రాజ్భవన్ ను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముట్టడించింది. నీట్ పరీక్షను రద్దు కోరుతూ బీఆర్ఎస్ రాష్ట అధ్యకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ను ముట్టడించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించారు. ముఖ్యమంత్రి సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నీట్ పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నీటి పరీక్షలు మే 5th అయితే జరిగినాయో దేశవ్యాప్తంగా ఎప్పుడు లేనంత మటుకి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? బీజేపీ వాళ్ళు దీని గురించి పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎన్టీఏ వాళ్ళకు ఏదైతే ఇచ్చిందో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీని నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒకసారి విద్యార్థులకు చెప్పి ఎగ్జామ్ పెట్టి దీనికి అందరికి న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాజ్భవన్ ని ముట్టడించడం జరిగింది. ఖబర్దార్ మోడీ, ఇప్పటికైనా నువ్వు దాన్ని ఒక ఎంక్వైరీ చేసి దాన్ని విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఇలాగే మేము విద్యార్థి నాయకులందరం కలిసి భారతదేశం అంతా కలిసి ఢిల్లీ పార్లమెంట్ లో ముట్టడిస్తామని హెచ్చరించి రోజు నీటిలో తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నీటిలో అక్రమాలను ఎమ్మెల్యే సర్వీస్ నీటిలో రద్దు చేసి ఈ రోజు నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్రకార్య జంగయ్య ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. గవర్నర్ గారిని వెంటనే నీట్ పరీక్ష డిమాండ్ చేయాలి. అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. నీటి పరీక్షలు